నవంబర్ 30న స్పిల్వే కాంక్రీట్ పనులు ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారి చేతుల మీద పనులు ప్రారంభం కాబోతూ ఉన్నాయి. పెద్ద ఎత్తున ఇక్కడ కార్యక్రమాలు వేగవంతంగా జరుగుతూ ఉన్నాయి. ఏదైతే ఎర్త్ వర్క్ కూడా ప్రతిరోజు 2 లక్షల క్యూబిక్ మీటర్లు ఎర్త్ వర్క్ జరుగుతూ ఉంది. సుమారు 5 కోట్ల క్యూబిక్ మీటర్లు ఎర్త్ వర్క్ కొండరాయి తొలగించే కార్యక్రమాలు కూడా వేగవంతంగా చేస్తున్నాం. మే 2017కి ఏదైతే కొండరాయి తొలగించే పని, స్పిల్వే అప్రోచ్ ఛానల్, స్పిల్ ఛానల్ సంబంధించిన, అదేవిధంగా పైలట్ ఛానల్ సంబంధించిన మట్టి పనులు కానీ, కొండ పని కానీ అన్నీ కూడా వేగవంతంగా చేస్తున్నాం. డయాఫ్రమ్ వాళ్ళకి సంబంధించిన పనులు జనవరి 1వ వారం సంక్రాంతి ముందు పనులు ప్రారంభం చేస్తున్నాం. ఎల్ఎన్టీ బావర్ ఈ పనులు వేగవంతం చేస్తుంది. సంక్రాంతి తర్వాత కన్నయ్య నాయుడు గేట్లకు సంబంధించిన డిజైన్స్ అన్ని కూడా ఏజెన్సీలు ఫైనల్ చేసి సెంట్రల్ వాటర్ కమిషన్కి PPAకి సమర్పించడం జరిగింది. స్పిల్ ఛానల్ కానీ, డయాఫ్రమ్ వాల్ కానీ, ఎర్త్కమ్ రాక్ ఫిల్ డ్యామ్ కానీ, కాపర్ డ్యామ్కి సంబంధించిన పనులు కానీ ఏదైతే ఈ 2 సంవత్సరాల్లో ఈ పనులన్నీ పూర్తి చేసి ఎట్టి పరిస్థితిలో 2018 జూన్ నీళ్లు నిలబెట్టాలనే కార్యక్రమంతో పోలవరం డ్యామ్ పనులు వేగవంతం చేస్తాం. రేపు రాష్ట్ర మంత్రులు, కేంద్ర మంత్రులు, శాసనసభ్యులు, ఎంపీలు, ఎమ్మెల్సీలు, ప్రజాప్రతినిధులు పెద్ద ఎత్తున రాష్ట్ర రైతాంగం తరలి వస్తున్నారు. 1,00,000 మంది పైగా రైతులు, ప్రజాప్రతినిధులు 13 జిల్లాల నుంచి కూడా తరలి వస్తున్నారు.